ఈ ప్రపంచంలో ఏ జీవికి బ్రతకడానికి డబ్బు అవసరం లేదు, ఒక్క మనిషికి తప్ప. మనం మన పిల్లలకి ఖరీదైన బొమ్మలు కాకుండా స్వచ్ఛమైన గాలిని ఇవ్వగలమా? మన పిల్లలకి సంపద మాత్రమే కాదు, స్వచ్ఛమైన గాలి ఇవ్వడం కూడా మన బాధ్యతే. ఇవాల్టి మన నిర్లక్ష్యం రేపటి తరాలకు పెద్ద శిక్ష అవుతుంది. ఈ ప్రపంచాన్ని దేవుడు ఎంత అందంగా సృష్టించాడో తెలుసా? పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి, నదుల మధురమైన శబ్దం. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ ప్రకృతి అందాలన్నిటినీ అవసరాల పేరుతో నాశనం చేస్తున్నాం. ప్రకృతి మనకు అన్నీ ఉచితంగా ఇస్తుంది: గాలి, నీరు, ఆహారం, భూమి. కానీ మనం వాహనాలు సృష్టించాం, కాలుష్యాన్ని పెంచాం, క్రీములు, కెమికల్స్ తయారు చేసాం, ప్రకృతిని విషపూరితం చేసాం. ఆయిల్ స్పిల్ అవ్వడం వల్ల సీస్, ఓషన్స్లో ఉన్న యానిమల్స్ ఎంత సఫర్ అవుతున్నాయో తెలుసా మీకు? అన్నిటికంటే వింత ఏంటంటే, ఈ ప్రపంచంలో ఏ జీవికి బతకడానికి డబ్బు అవసరం లేదు, ఒక్క మనిషికి తప్ప. ఇది నిజంగా అడ్వాన్స్మెంట్ అని మీకు అనిపిస్తుందా? కానీ నిజానికి ఇది డిస్ట్రక్షన్. ప్రకృతి ఇచ్చింది జీవితం, కానీ మనం చేస్తుంది నాశనం. ఒకసారి ఆలోచించండి. మనం డబ్బు సంపాదించడానికి ప్రకృతిని నాశనం చేస్తున్నాం, మళ్ళీ అదే డబ్బుతో ఆరోగ్యాన్ని కొనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇది ఎంత విచిత్రంగా ఉంది కదా? ప్రకృతిని కాపాడితే ఆ ఆరోగ్యం ఉచితంగా లభిస్తుంది. మన పూర్వీకులు, అట్లీస్ట్ మన అమ్మమ్మ వాళ్ళని మనం చూసాం కదా, ఏ రోజు హాస్పిటల్కి కూడా వెళ్ళి ఉండరు. కానీ ఇప్పుడు మనమైతే ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం. ఇంకా నెక్స్ట్ జనరేషన్, మన పిల్లల జనరేషన్ అయితే ఇంకా ఘోరంగా ఉంది. ఒకప్పుడు చెట్లు ఎక్కువ, కాలుష్యం తక్కువ, పక్షుల కిలకిల రాగాలు ప్రతి ఉదయం వినిపించేవి. కానీ ఇప్పుడు ప్రకృతిని నాశనం చేస్తూ మన భవిష్యత్తునే ప్రమాదంలోకి నెట్టేస్తున్నాం. నీటి కొరత, అతివృష్టి, ఎండలు, కాలుష్యం ఇది ప్రకృతి కోపం కాదు, మన చర్యల ఫలితం. ఈ ప్రకృతిని కాపాడాలంటే మనం పెద్ద పెద్ద పనులేం చేయక్కర్లేదు. ఒక చెట్టు నాటడం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, ఇలాంటి చిన్న చిన్న పనులు చేసినా చాలు. మనం ప్రకృతిని ప్రేమిస్తే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ఈరోజు మనం తీసుకునే ఒక్క చిన్న నిర్ణయం రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు, పచ్చని భూమిని అందిస్తుంది. ప్రకృతిని వినియోగించుకోండి, కానీ దుర్వినియోగం చేయకండి. ఎందుకంటే ఈ ప్రకృతి మన అవసరాలకు సరిపడా ఇస్తుంది, కానీ మన ఆశలకు కాదు. మన పిల్లల భవిష్యత్తు కోసం ఒక చిన్న పని చేద్దామా? తిన్నాక ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చెత్తని డస్ట్బిన్లో పడేయడానికి ప్రయత్నిద్దాం. మెయిన్గా రోడ్స్ మీద, బీచెస్ దగ్గర ప్లీజ్ చెత్తను ఓన్లీ డస్ట్బిన్లోనే పడేద్దాం. ఇది చాలా చిన్న పని, చేద్దామా మరి? నేనైతే ఇది ఫాలో అవుతాను. బయట రోడ్ మీద కానీ ఎక్కడైనా పిల్లలకి ఏమైనా ఇస్తే ఆ చాక్లెట్ వేపర్ కానీ చిప్స్ ప్యాకెట్ కానీ అక్కడ డస్ట్బిన్ ఉంటే అందులో పడేస్తాను, లేకపోతే మళ్ళీ నా హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టుకుంటాను. ఇంటికి వచ్చాక డస్ట్బిన్లో పడేస్తాను. చిన్న విషయమే కదా, పాటిద్దాం కదా. మీరు నేచర్ని కాపాడడానికి ఏమేమి పాటిస్తారో కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, టేక్ కేర్. Thank you for watching Rupa Vlogs and Stories. Have a great day. Bye bye. Take care. Keep smiling.